హలో ఫ్రెండ్స్. హైదరాబాద్లో మీరు అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ఏరియాలో ప్రస్తుతం స్క్వేర్ ఫీట్ ధర ఎంత ఉంది అనే విషయాన్ని. ఈ వీడియోలో జీహెచ్ఎంసీలోని ప్రధాన జోన్స్‌లో ప్రతి ఏరియాలో కూడా అపార్ట్మెంట్ ధర ఎంతుంది? ఏ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ బాగా ఉంది? ఎక్కడ ప్రీమియం మార్కెట్ ఉంది? ఎక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ ఉంది? అన్నీ కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ముందుగా ఎల్బీ నగర్ జోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ జోన్లో ఉప్పల్, కాప్రా, హయత్ నగర్, ఎల్బీ నగర్, అలాగే గడ్డియన్నారం వంటి ఏరియాస్ ఉంటాయి. ఉప్పల్ ప్రస్తుతం ఈస్ట్ హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రస్తుతం అపార్ట్మెంట్ ధర రూ. 6,500 నుంచి రూ. 8,500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అలాగే కాప్రాలో అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ ధర రూ. 5,500 నుంచి రూ. 7,500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. బడ్జెట్ బయ్యర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పొచ్చు. ఆ తర్వాత హయత్ నగర్ విషయానికి వస్తే, హయత్ నగర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ కొనసాగుతోంది. ఫ్యూచర్ గ్రోత్పై చాలామంది ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్ ధర 4,500 నుంచి 6,500 ఉంటుంది పర్ ఎస్ఎఫ్టీ. ఈ జోన్లో అత్యంత అఫోర్డబుల్ ఏరియాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎల్బీ నగర్. ఇక్కడ మెట్రో, హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే కమర్షియల్ యాక్టివిటీ కారణంగా ఎల్బీ నగర్ ఏరియాలో డిమాండ్ ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ ధర రూ. 6,000 నుంచి రూ. 8,500 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. ఆ తర్వాత చార్మినార్ జోన్ని చూస్తున్నట్లయితే, చార్మినార్ ఓల్డ్ సిటీలో కొత్తగా కట్టే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ తక్కువగానే ఉంటాయి. అయినా కూడా డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ధర రూ. 5,000 నుంచి రూ. 7,000 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. ఆ తర్వాత రాజేంద్ర నగర్. ఎయిర్పోర్ట్ కారిడార్కి దగ్గరగా ఉండడం, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఐటీ పార్క్స్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ రాజేంద్ర నగర్కి ప్లస్ అయ్యాయి. ఇక్కడ అపార్ట్మెంట్ ధర 6,500 నుంచి 9,500 వరకు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. నెక్స్ట్ ఖైరతాబాద్. ఈ ఏరియా సిటీ సెంటర్ కావడంతో డిమాండ్ ఎప్పుడూ కూడా హైగా ఉంటుంది. ధర రూ. 9,000 నుంచి రూ. 13,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. తర్వాత జూబ్లీ హిల్స్ ఇంకా బంజారా హిల్స్. హైదరాబాద్లోని అత్యంత ప్రీమియం రెసిడెన్షియల్ అడ్రస్ల్లో ఈ ప్రాంతం ఒకటి. హై అండ్ విల్లాస్, సెలబ్రిటీ రెసిడెన్సెస్ ఉన్న ఏరియా కావడంతో ఇక్కడ అపార్ట్మెంట్ ధర రూ. 12,000 నుంచి రూ. 20,000 పైచిలుకు కూడా పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. కొన్ని లగ్జరీ ప్రాజెక్ట్స్లో దీనికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అమీర్పేట్. కమర్షియల్ హబ్ అయిన అమీర్పేట్లో అపార్ట్మెంట్కి మంచి రెంటల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ధర రూ. 7,000 నుంచి రూ. 10,500 వరకు ఉంటుంది పర్ ఎస్ఎఫ్టీ. ఇక సనత్ నగర్. ఇక్కడ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల డిమాండ్ పెరుగుతోంది. అపార్ట్మెంట్ ధర రూ. 7,000 నుంచి రూ. 10,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ చూస్తే, ముషీరాబాద్ ఏరియాలో ధర పర్ స్క్వేర్ ఫీట్ 6,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. ఆ తర్వాత తార్నాక ఏరియాలో మెట్రో కనెక్టివిటీ వల్ల డిమాండ్ బాగా పెరిగింది. ఇక్కడ కూడా ధర 6,500 నుంచి 9,000 స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ ఏరియా. ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడంతో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ధర 7,500 నుంచి 11,000 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. ఇక బేగంపేట్. ఓల్డ్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడం, మెట్రో, మంచి బిజినెస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా డిమాండ్ను పెంచుతున్నాయి. ఇక్కడ ధర రూ. 8,000 నుంచి రూ. 12,000 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. మల్కాజ్గిరి. ఈ ప్రాంతానికి అఫోర్డబుల్ మిడిల్ క్లాస్ మార్కెట్గా గుర్తింపు ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్ ధర రూ. 5,500 నుంచి రూ. 8,000 పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు హైదరాబాద్లో అత్యధిక అపార్ట్మెంట్ సేల్స్ జరిగే జోన్స్లో ఒకటైన కూకట్పల్లి జోన్ విషయానికి వద్దాం. కూకట్పల్లి ఏరియా మెట్రో, ఐటీ ఉద్యోగులు, స్కూళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రాంతానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఇక్కడ ధర రూ. 7,000 నుంచి రూ. 10,000 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. నెక్స్ట్ కుత్బుల్లాపూర్. అపార్ట్మెంట్ ధర ఇక్కడ 5,500 నుంచి రూ. 7,500 పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. ఆ తర్వాత బాచ్పల్లి. ఎడ్యుకేషన్ హబ్గా బాచ్పల్లికి మంచి పేరుంది. ఇక్కడ భారీగా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఇక్కడ అపార్ట్మెంట్ ధర రూ. 6,500 నుంచి రూ. 9,000 ఉంటుంది పర్ స్క్వేర్ ఫీట్. ఆ తర్వాత గాజుల రామారం. ఇక్కడి ధర 5,500 నుంచి రూ. 7,500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆ తర్వాత మేడ్చల్. ఈ ప్రాంతం ఇంకా గ్రోత్ స్టేజ్లో ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్ ధర 4,500 నుంచి రూ. 6,500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హాట్ జోన్ శేరిలింగంపల్లి. ఈ జోన్నే ప్రస్తుతం సిటీ గ్రోత్ ఇంజన్గా చెప్తున్నారు. శేరిలింగంపల్లి అపార్ట్మెంట్ ధర రూ. 8,000 నుంచి రూ. 11,500 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆ తర్వాత చందానగర్. ఇక్కడ అపార్ట్మెంట్ ధర రూ. 7,000 నుంచి రూ. 9,500 ఉంటుంది. ఆ తర్వాత పటాన్చెరు. అఫోర్డబుల్ హౌసింగ్కి ఇది మంచి లొకేషన్. ఇక్కడి ధరలు 5,500 నుంచి 7,500 రూపాయల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత గచ్చిబౌలి. ఈ ఏరియా ఐటీ ఉద్యోగుల ఫస్ట్ చాయిస్.
ఇక్కడ అపార్ట్మెంట్ ధర 9,000 రూపాయల నుంచి 13,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. నెక్స్ట్ కొండాపూర్. స్కూల్స్, ఐటీ ఆఫీసుల వల్ల రెంటల్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ ధర 9,000 రూపాయల నుంచి 12,500 రూపాయలు స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. మాదాపూర్ హైదరాబాద్లో అత్యంత ఎస్టాబ్లిష్డ్ ఐటీ హబ్. ఇక్కడ అపార్ట్మెంట్ ధర 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉండడంతో డిమాండ్ భారీగా ఉంది. అపార్ట్మెంట్ ధర 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్గా ఉంటుంది. లగ్జరీ ప్రాజెక్ట్స్లో ఇంకా చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఆ తర్వాత నానక్రామ్ కూడా. ఈ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్గా వేగంగా ఎదుగుతోంది. అపార్ట్మెంట్ ధర 10,500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. కోకాపేట్ ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అత్యంత హాట్ డెస్టినేషన్ ఇది. రికార్డ్ ల్యాండ్ ఆక్షన్లు, లగ్జరీ హైరైజ్ టవర్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రాజెక్టులు, ఫ్యూచర్ స్కైలైన్స్ ఇవన్నీ కూడా కోకాపేట్ని ప్రీమియం మార్కెట్గా మార్చేశాయి. అపార్ట్మెంట్ ధర ఇక్కడ 11,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు పైచిలుకు ఉంటుంది. కొన్ని అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో అయితే దాదాపు 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్గా కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే అఫోర్డబుల్ అపార్ట్మెంట్ కొనాలంటే హయత్ నగర్, మేడ్చల్, కాప్రా, పటాన్చెరు వంటి ఏరియాస్ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మిడ్ రేంజ్ బడ్జెట్లో కావాలనుకున్నట్లయితే ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, బాచ్పల్లి, రాజేంద్ర నగర్, బేగంపేట వంటి ఏరియాస్ బ్యాలెన్స్ చాయిస్ అవుతాయి. ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ కోసం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట్ ఇప్పటికీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో టాప్ డెస్టినేషన్స్గా కొనసాగుతున్నాయి. అయితే అపార్ట్మెంట్ కొనే ముందు బిల్డర్ రెప్యుటేషన్ కానీ, రెరా రిజిస్ట్రేషన్లు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కనెక్టివిటీ, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్స్, దాంతోపాటుగానే రెంటల్ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్, ఇంకా మార్కెట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం.